సంస్థలు ఉన్నాయి. ఎక్కడ కొంటారు వీళ్ళు ఎక్కువగా? రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర కొంటారు. అవి చాలా చీఫ్ గా అమ్ముతాయి, ఎందుకంటే వాటి మీద నిషేధం ఉంది కాబట్టి. అలా అమ్మే వాటి దగ్గర కొనుక్కుని వీళ్ళు ఇక్కడికి వచ్చి పెరిగిన రేట్లకి అమ్ముతుంటారు. ఏ దేశం అడిగితే ఆ దేశానికి. వాళ్ళ దగ్గర ఈ అమెరికన్ బ్యాచ్ కొంటోంది. కొనేసేసి మళ్ళీ ఇప్పుడు ఇవాళ యుద్ధం బిగినైంది, 100 కోట్లుగా $100 అమ్మేస్తారు. వీడు 24 గంటల్లో ఒక 1,00,000 బ్యారెల్స్ కొన్నాడు అనుకోండి, 20 లక్షల డాలర్లు మిగిలిపోయింది గడికి. ఇది ప్రపంచం మీదనే భారం పడుతుంది. ఈ భారాన్ని భారత్ కూడా భరించక తప్పదు. ఇప్పుడు మాల్దీవులోళ్ళు 100% పెంచితే, అమెరికా వాడు 50% పెంచితే, చైనా వాడు 30% పెంచితే, మనం ఇప్పుడు 7.5 పెంచాం. దాదాపుగా 20 దాకా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న లెక్క ప్రకారం ధరలు పెంచాల్సిన అవసరం పెరగాలి. 150 అవుతుంది అట పెట్రోల్, డీజిల్ 140, 150 మధ్యలో ఉంటుంది. అక్కడ వరకు ఆపే ప్రయత్నం జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే డైరెక్ట్ అరబ్ కంట్రీస్ నుంచి దొరకట్లా, మనం చుట్టూ తిప్పుకు తీసుకురావాల్సి వస్తుంది. కాకపోతే మనం అదృష్టంగా సంతోషపడాల్సింది ఏంటంటే ఆయిల్ కొరత లేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయిల్ కొరతతో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు, నిషేధాలు పెట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ లో 4 రోజులు ఉద్యోగం, సాయంత్రం 9 తర్వాత 6 తర్వాత క్లోజ్ బంకులు, అట్లాంటివి కూడా పెట్టారు. వాటితో పోల్చుకుంటే మనం కంఫర్టబుల్ కొంతవరకు. అంటే రేపు పొద్దున హార్మోజ్ ఓపెన్ అయ్యి క్లియర్ అయిపోతే మళ్ళీ పెరిగిన రేట్ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా తగ్గుతుంది. తగ్గిస్తారా? అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గాలిగా. అంటే ఈ ఇన్సూరెన్స్ కాస్ట్లు ఇవన్నీ యుద్ధం కంప్లీట్ వైండప్ అయిపోతే కానీ అవ్వవు. ఈ ఏది ఇన్సూరెన్సులు తగ్గడం ఇదంతా యుద్ధం కంప్లీట్ వైండప్ అవ్వాలి. వైండప్ అవ్వకపోతే సాధ్యం కాదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇంకొక ఏడాది దాకా యుద్ధం వైండప్ అయ్యే పరిస్థితి లేదు. ఒక రోజు ఆగుతుంది, మళ్ళీ ఓ రోజు అవుతుంది, నడుస్తూనే ఉంటది. ఇంకోటి ఏంటంటే హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తానంటోంది. యుద్ధం ఆగిపోయినా హార్ముజ్ జలసంధి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటానంటోంది. అదే జరిగితే ప్రతి షిప్ మీద 20 కోట్లు అడుగుతుంది ఒక షిప్ కి. 2 కోట్లని మొదట్లో, తర్వాత 20 కోట్లు అంటుంది. ఇప్పుడు కనీసం 5 కోట్లు అది వసూలు చేసింది అనుకోండి, అదొక 5 కోట్లు ప్లస్ ఇన్సూరెన్స్, డబుల్ ఇన్సూరెన్స్, ఈ మొత్తం కలిపితే దోలు తీరిపోవట్లేదా? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగట్లేదా? హార్ముజ్ జలసంధిని ఇరాన్ వదిలేసి ఆ యుద్ధం ఆగిపోయి ఇన్సూరెన్సులు తగ్గిపోతే అప్పుడు దారికి వస్తుంది. అప్పుడు దాకా ఇంతే, తప్పదు. కానీ ఒకటిసారి ఇందులో మన తెలుగు రాష్ట్రాలు లేదంటే ఆంధ్రప్రదేశ్ వీళ్ళ వేస్తున్న వ్యాట్ ₹4 ఎంతో ఈ స్థిర వ్యాట్ వేస్తున్నారట, రోడ్ సెస్ అని చెప్పి ₹1 వేస్తున్నారట. ఇది ఒక రకంగా పెరగడం అనేది కూడా వీళ్ళకి ఒక అదనపు ఆదాయం. ఇది ఒక లెక్క ఉంది. ఇందులో చూసుకుంటే ఏడాదికి అక్షరాల ఒక ఓన్లీ పెట్రోల్ మీద ₹1,100 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. అంటే స్టిల్ ఇప్పుడున్న రేటు ప్రకారం మీరు చెప్పినట్టు 150కి వెళ్తే అది ఇంకా పెరుగుతుంది, ఇంకా ఆదాయం పెరుగుతుంది. ఇది ప్రభుత్వాలు తగ్గించవచ్చు కదా అని ఒకటి. ఈ పెరిగిన ఆదాయాన్ని ఏం చేస్తారు? మళ్ళీ ఇస్తారా? దేనికైనా ఉపయోగపడుతుందా? రాష్ట్రాల వాళ్ళు దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అయిపోతున్నాయి కాబట్టి దాన్ని